చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం నియోజక కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి హట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేసినారు. కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన కుప్పం నియోజకవర్గ వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు, రాష్ట్రంలోని వికలాంగులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నాము.